దేవుని పరిశుద్ధ లేఖనం నేర్చుకుంటూ మనకు దొరికే భాగ్యము అన్నిటికంటే విలువైన భాగ్యమని మనం గుర్తిస్తున్నాం. और परमेश्वर के वचन को सीखने का जो भाग्य हमें मिला है वो सबसे श्रेष्ठ भाग्य है बोल के हम जानते. మరియా ప్రభు పాదంలో కూర్చొని వాక్యం నేర్చుండగా అది ఉత్తమమైనది, అది ఏదో అవసరమైనదని ప్రభువే చెప్పిన మాట మనం గుర్తిస్తున్నాం. हम जानते हैं जो प्रभु ने ही स्वयं कहा है, जो मरियम जो प्रभु के चरणों के पास बैठकर उसका वचन सुनती थी, तो प्रभु ने कहा है कि मरियम ने जो उत्तम या जो श्रेष्ठ बात है उसको चुन लिया है. కనుక ప్రభు పాదంలో కూర్చొని ఆయన వద్ద నేర్చుకుంటూ దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలంతో విలువైనదని మనం గుర్తించి దాని సద్వినియోగం చేస్తాం. इसलिए प्रभु के चरणों के पास बैठकर सीखने का भाग्य कितना श्रेष्ठ है जानकर हम उसका सदुपयोग करें. ఏదో రోజు మీటింగ్లు ఉంది కదా, రోజు ఏం కూర్చొని ఎమ్మెల్యేని అనుకుని మనం ఏమాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. हम ये ना सोचे कि रोज मीटिंग होता है, रोज बैठकर हम क्या सुनेंगे बोल के इस तरह से हम इसको हम आरक्षित ना करें. మనం మొన్న ఆదివారం చూసుకున్నాం, ప్రజలు వాక్యం కొరకు ఎంతో ఆశతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిలబడి ఒక రోజు కాదు వారం రోజులు ప్రతిరోజు వచ్చి అలాగే శ్రద్ధగా వాక్యం వినే మాటలు మనం ఎజ్రా గ్రంథంలో చూసాం. इज़रा की किताब से पिछले रविवार को हमने देखा था कि लोग जो है सुबह से लेकर दोपहर तक एक दो दिन नहीं लेकिन पूरे एक हफ्ता भर वो सुनकर वचन को सुनने के लिए आशा दिखाए थे. కనుక మనం కూడా దేవుని వాక్యం వినటకు నేర్చుకుంటున్న అవకాశాలని అలక్ష్యం చేయక దాని లాభం తీసుకుంటాం. इसलिए हम भी परमेश्वर के वचन सीखने का जो मौका प्रभु हमें देता है उसको हम तुच्छ ना जानते हुए उसका लाभ उठाएं. బోధించే వాళ్ళ వరైనా మనతో దేవుడే మాట్లాడతారని ఒక భావంతోనే ప్రార్థనాపూర్వక మనం ప్రభు వాక్యాన్ని వింటే తప్పక దేవుడు మనకు అందులో మేలు దయచేస్తారు. और जो उपदेश देने वाले कोई भी क्यों ना हो, लेकिन प्रभु ही मुझसे बातें करे, इस तरह के प्रार्थना के साथ हम जब बैठते हैं जरूर प्रभु हमसे बातें करके हमें तृप्त करता है. కొన్నిసార్లు యవనస్తుల ద్వారా, కొన్నిసార్లు పెద్దల ద్వారా, కొన్నిసార్లు బాగా అనుభవం కలిగిన వారి ద్వారా, కొన్నిసార్లు ఎక్కువ అనుభవం లేని వారా మనం ఆ వాక్యాలు వింటున్నాం. कुछ एक बार जवानों के द्वारा, कुछ एक बार प्राचीन प्रधानों के द्वारा, अनुभव सेवकों के द्वारा, कुछ लोग जिनके ज्यादा अनुभव नहीं है फिर भी उनके द्वारा भी हम परमेश्वर के वचन को अनेक बार सुनते हैं. వారి బోధలో తేడా ఉండొచ్చు, उनके उपदेश में अंतर हो सकता है. కొంతమంది బోధలు మనకు చాలా తీరా ఉండే, కొంతమంది బోధలు మనకు బోరుగా అనిపించవచ్చు. कुछ लोग के उपदेश हमें बड़े मीठे लग सकते हैं, कुछ लोग के उपदेश हमें शायद बोर लग सकते हो. కానీ దేవుని స్వరం వినాలి, దేవుడు మాట్లాడని ప్రార్థనాపూర్వకం ఉండి ఎవరు మాట్లాడినా అందులో దేవుని స్వరం మనం వినగలం. लेकिन परमेश्वर की आवाज को मुझे सुनना है, परमेश्वर की बातें मुझे चाहिए, इस आशा से जब हम रहते हैं कोई भी बातें करें जरूर हम परमेश्वर की आवाज को सुन सकेंगे. మనుషుల మాటలకే మనం విలుస్తే వీళ్ళు చాలా బాగా మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు బాగలేదని మనుషుల మాటలకు మనం సర్టిఫికేట్ చేస్తాం. मनुष्य के बात को हम सर्टिफिकेट देखते हैं कि इन्होंने अच्छा बोला, इन्होंने अच्छा नहीं बोला. కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశ కలిగి ఉండే మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఈ రోజు బలానా అంశం ద్వారా దేవుడు నాతో నా హృదయంతో మాట్లాడారని మనం గుర్తించడం. लेकिन आज परमेश्वर ने मुझसे बातें की है, परमेश्वर मुझसे बातें करना है और आज परमेश्वर ने मुझसे बातें की है बोल के प्रार्थना पूर्वक जब हम बैठते हैं तो कह सकते हैं. మన రక్షణ సిద్ధాంతం నేర్చుకుంటున్నాం. उद्धार के जो सिद्धांत है, उद्धार के रूपी सिद्धांत को हम सीख रहे हैं. కనుక రక్షణ ఒక ఫౌండేషనల్ విషయాలు నేర్చుకున్నప్పుడు ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే కదా, మరి ఎందుకు చెప్పాలని అనిపించవచ్చు. और जब हम उद्धार से संबंधित जो नींव की सच्चाइयों को सीख रहे हैं तो हम सोच सकते हैं कि सब तो हमें मालूम है, फिर हमें क्यों बता रहे हैं. అవును, మనకు తెలిసిన సత్యాలు అయి ఉండొచ్చు, అయినా ఇంకా వాటిలో మనము దృఢపరచుకోవడం ఎందుకు, కేవలం మన కొరకు కాదు, ఇతరులకు సువార్త ఎలాగ ప్రకటించాలి, ఎలాగ రక్షణలోకి ఇతరులు నడిపించాలి అనే విషయం తెలుసుకుంటే ఈ సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. उद्धार के सुसमाचार, उद्धार की सच्चाइयां ही हैं, लेकिन इसमें दूसरों को हम कैसे बताना है, सुसमाचार कैसे सुनाना है, उस बातों को भी सीखने के लिए इन बातों को हमें देखना बहुत जरूरी और आवश्यक भी है. కనుక రక్షణ అంటే మాటకు అర్థం ఏంటో అని మొట్టమొదటి చూసాము. और इसलिए हमने उद्धार का मतलब क्या है देखा. రెండో విషయము రక్షణ ఒక అవసరత ఏంటో మనం చూస్తున్నాం. और दूसरा हम देखेंगे उद्धार की आवश्यकता क्या है. ఇప్పుడు అనుకోండి, నాకు చాలా సీరియస్ క్యాన్సర్ రోగం నాలో ఉందనుకోండి. मान लीजिए कि मुझ में भयंकर कैंसर की बीमारी है.
ఆ రోగ తీవ్రతను బట్టి కొన్ని నెలలో నేను చనిపోవచ్చు. और उस बीमारी के कारण कुछ एक महीनों में मैं खत्म हो सकता हूँ. నాకు అలాంటి రోగాలు లేదు అనుకోండి, ఉండేవని. हाँ, ऐसे कोई रोग नहीं है, लेकिन जैसे एक एग्जाम्पल बता रहे हैं. కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం లేదు. लेकिन मैं किसी डॉक्टर के पास नहीं जा रहा हूँ నేను ఏ మందులు చేయించుకోవటం లేదు. और कोई दवाइयां भी नहीं ले रहा हूँ. కారణం ఏంటి? उसका कारण क्या है? ఏంటి మీరు అనుకుంటారు, ఏ కారణం బట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం లేదు, మందులు తీసుకోవటం లేదు? क्या कारण हो सकता है कि मैं डॉक्टर के पास नहीं जा रहा हूँ या फिर दवाई नहीं ले रहा हूँ? आप क्या सोचते हैं? ఎవరైనా చెప్పగలరా ఏమన్నా? कोई भी अनम्यूट करके बोल सकते हैं, प्रॉब्लम नहीं. అంటే అదే మనలో ఉన్న రోగ తీవ్రత ఏంటో మనకి గ్రహించుకోలేకపోవడం పర్వాలేదులే అనుకోని. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, నాలో రోగం ఉండదు నాకు తెలియదు, నాలో ఉన్న రోగ తీవ్రత నాకు తెలియదు కనుక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం లేదు, చికిత్స చేయించుకోవటం లేదు. सबसे पहली बात तो मुझ में क्या बीमारी है मुझे खुद ही नहीं मालूम है, उसकी सीरियसनेस क्या है वो भी नहीं मालूम है, इसलिए मैं निश्चिंत रहकर डॉक्टर के पास भी नहीं जाऊंगा. ఈ మధ్యలోనే మన ప్రియులు ఒకరిద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. इसी बीच में हमारे बहुत से प्रिय लोग एक दो जो प्रभु के पास चले गए हैं. నాకు అనిపిస్తుంది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటము, చికిత్స చేయించుకోవటం కొంచెం ఆలస్యం చేసినందున బహుశా వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారేమో అని. कभी कभी मुझे लगता है शायद वो थोड़ा देर कर दिया हॉस्पिटल जाने में या इलाज लेने में, इसलिए शायद प्रभु के पास चले गए. పర్వాలేదుగా, చిన్న జలుపే కదా, అది మామూలు జలుపు వచ్చి పోతుందే కదా అని అనుకుని కొంత ఆలస్యం చేసి అలక్ష్యం చేసి ఉండారేమో. शायद थोड़ी सी बुखार है या थोड़ा सा ही जुकाम है, कोई बात नहीं बोल के शायद थोड़ा देर कर दिया हो या निर्लक्ष्य किया हो. ఇప్పుడైతే చిన్న జలుపు రాగానే వెంటనే టెస్టులు చేయించుకోవడానికి రిపోర్ట్ రావాలని అందరూ ఆశతో కనిపెడుతుంటారు. लेकिन आजकल के दिनों में हम देखते हैं छोटा सा जुकाम होने से भी लोग जो है जल्द से जल्द उसके दवाई लेने के विषय में चिंता करते हैं. ఇది కరోనాయా కాదా తెలుసుకోవాలి, దానికి చికిత్స పొందాలా కాదా తెలుసుకోవాలని ఇప్పుడు అందరికి కొంచెం భయం ఉంది. ये कोरोना है कि नहीं है जानना है, इसका टेस्ट कराना है, इसका इलाज होना है बोल के लोगों में डर है. ఎందుకంటే కరోనా తీవ్రత ఇప్పుడు మన చుట్టూ మనం చూస్తున్నాం కనుక. क्योंकि कोरोना की तीव्रता को हम देखते हैं. రోగం యొక్క తీవ్రత తెలుసుకుంటేనే దానికి చికిత్స కావాలని ఆశిస్తాం. और जो बीमारी है उसकी गंभीरता क्या है उसको जानने से ही हम उसका इलाज चाहेंगे. రోగం ఉందని ఎప్పటి వరకు తెలుసుకోలేదో చికిత్స కావాలని కూడా అనిపించలేదు. जब तक पता नहीं चलेगा कि बीमारी है तब तक इलाज की आवश्यकता है बोल के भी नहीं मालूम होगा. రక్షణ విషయంలో అందే. उद्धार के विषय में भी ऐसा ही है. చాలా మంది రక్షణను ఆశించట్లేదు, ఎందుకంటే నేను బాగున్నాను కదా, పర్వాలేదు కదా, నాకేం ప్రాబ్లం లేదు కదా అని అనుకుంటున్నారు కనుక రక్షణ కావాలనే ఒక కోరిక వాళ్ళు లేదు. बहुत से लोगों के मन में जो है ऐसा विचार है कि मैं तो ठीक हूँ, मुझे उद्धार की कोई आवश्यकता नहीं है, मुझे उद्धार चाहिए नहीं, इसलिए उद्धार के विषय में निश्चिंत है क्योंकि वो सोचते हैं कि उनमें कोई कुछ नहीं है. కనుక కరోనా కన్నా, క్యాన్సర్ కన్నా, ఇంకా ఏ వ్యాధి కన్నా తీవ్రమైన వ్యాధి మనసులో ఉందనే విషయాలు చాలా మంది గుర్తించడం లేదు. इसलिए कोरोना से भी बढ़कर या कैंसर से भी बढ़कर जो भयंकर बीमारी सब में है उसको बहुत से लोग नहीं पहचानते हैं. అది ఘోరమైన వ్యాధి అని వాక్యం చెప్తుంది. और वचन कहता है कि ये भयंकर बीमारी है. ఆ వ్యాధికి వైద్యుడు అవసరమని ప్రభువే చెప్పారు. और प्रभु ने ही बताया कि उस बीमारी के लिए एक वैद्य की आवश्यकता है. కనుక ఆ నాలో ఉన్న రోగ తీవ్రత గుర్తించగలిగితేనే నాకు రక్షకుడు కావాలని ఒక కోరిక మనసులో వస్తేనే సత్యం మనం ముందు తెలుసుకోవాలి. और उस बीमारी है और उससे चंगाई पाना है बल्कि मन में एक आशा होगी तभी हम जो है उसके बारे में गंभीर हो पाएंगे. మన స్వార్థ ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా వారిలో ఉన్న రోగ స్థితిని వారికి గుర్తించగలిగినట్లు వారితో మాట్లాడారు. समाचार जब हम बताते हैं उनमें जो बीमारी है, जो पाप की बीमारी है, उसको जान सके इस तरह से हमें बताना है. దాన్ని ఘోర వ్యాధి నీకు ఉంది, దానికి వైద్యుడు వారికి ఒక చికిత్స అవసరమై ఉందని వారిలో ఒక ఆశ పుట్టించారు. और उनमें एक आशा को उत्पन्न करना है कि आप में एक बीमारी है और आपको एक वैद्य की आवश्यकता है. కనుక పాప రోగం అనే ఘోర వ్యాధి మానవుల్లో ఉన్నదని మనుషులను గుర్తించారు. इसलिए मनुष्य जानना है कि पाप रूप की एक भयंकर बीमारी मनुष्य में है. కాదు, మనుషుడు దేవుని ఎదుట నేరస్తులుగా ఉన్నారు, తనకి నీతి అవసరమై ఉందని మనం చెప్పాలి. या फिर मनुष्य परमेश्वर के सामने दोषी है और उन्हें एक धार्मिकता की आवश्यकता है बल्कि हमें बताना है. కనుక ఎంత మంచి క్రియలు చేసినా దేవుని ఎదుట నిలబెట్టుకు సరిపోయింది కాదు, మన నీతి క్రియలను బట్టి దేవుని మనం నిలబడలేదనే సత్యాలు మనం చెప్పాలి. कितने भी अच्छे काम करें तो भी वो परमेश्वर के सामने धार्मिकता नहीं होते क्योंकि हमारे धार्मिकता के काम परमेश्वर के सामने मैले कपड़े के समान हैं. నా నీతి క్రియను ఆధారపడి కాదు దేవుడు నన్ను రక్షించేది. और मेरे धार्मिकता के आधार पर नहीं है जो प्रभु मुझे बचाता है. నాలో మంచిది ఏం లేదు, నాలో ఉన్నది అందా దేవునికి ఆయాసకరమైనది, దేవుని విరుద్ధకి పాత్రుడు నేను దేవుని ఎదుట నేను నేరస్తుడే అని నేను గుర్తిస్తేనే రక్షణ అవసరతని గుర్తించగలడు.
और मुझ में कोई अच्छाई नहीं है, मैं केवल परमेश्वर की दया पर ही आधारित हूँ, जानने से ही मैं उद्धार के लिए अपने प्रयास कर पाऊंगा। కనుక నేను రోగి అని, నేను నేరస్తులని, నేను బురదలో మునిగిపోయే స్థితిలో ఉన్నారనే విషయాలు గుర్తించాలి. इसलिए मैं एक रोगी हूँ और मैं एक दोषी हूँ और इस पाप के दलदल में डूब रहा हूँ। ऐसी परिस्थिति को मुझे पहले पहचानना है। మునిగిపోతున్న నన్ను రక్షించుటకు ఒక సామర్థ్యం గలవాడు కావాలి. और जो मैं इस तरह से डूब रहा हूँ, मुझे बचाने के लिए एक मुझसे भी सामर्थ्य व्यक्ति आना है। నా अंदట నేను పైకి రాలేను. और मैं अपने आप से ऊपर नहीं आ सकता। నిన్ను ఆ స్థితిలో నుండి పైకి లాగి రక్షించగలవాడు ఒక అవసరమై ఉంది. और उस स्थिति से कोई मुझे ऊपर बाहर निकाल सके, ऐसे एक व्यक्ति की आवश्यकता है। నాలుగోదిగా నేను తప్పిపోయి ఉన్నాను, నన్ను కనుక్కొని ఇంటికి తీసుకురాగలిగిన ఒక కాపురి నాకు అవసరమై ఉంది. और चौथा हमने देखा कि मैं भटक गया और मुझे कोई लेकर वापस अपने घर लेके आना है। కనుక గొర్రెల వలె ఉన్న నా స్వభావంలో నా अंदట నేను ఇంటికి చేరలేను. और भेड़ों की नाई मेरे स्वभाव में मैं अपने आप से घर नहीं पहुंच सकता। కనుక నేను తప్పిపోయినా అనే స్థితి గుర్తించాలి. इसलिए मैं भटका हूँ, इस स्थिति को मुझे जानना है। నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను కానీ అసలు దారి నాకు తెలియట్లేదు, అసలు ఇంటికి నేను రాలేకపోతున్నానని ఈ స్థితి గుర్తించాను. और मैं कहीं कहीं घूम रहा हूँ, लेकिन असली स्थिति क्या है, कहाँ मुझे कैसे घर पहुंचना है, मुझे पता नहीं है। కనుక తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకు వచ్చిన కాపరిని, ఆ నిజమైన కాపరిని చూపించాలి. ఆ కాపరి యొక్క అవసరాలు ఉండాలి. इसलिए जो भेड़ों को ढूंढकर बचाने के लिए आया सच्चा चरवाहा, उस चरवाहा को दिखाना है ताकि वो उसकी तरफ आ सके। మనుషులు తప్పిపోయిన స్థితిని మరికొన్ని మాటలు కూడా మనం చూస్తాం. मनुष्य की भटकी हुई स्थिति के विषय में कुछ और बातों को देखेंगे। మానవులకి దేవుడిచ్చిన ఆ వెలుగు వారు అంగీకరించలేదు గనక వారు తప్పిపోయిన స్థితిలో ఉండాలని మనం చూస్తున్నాం. हम देखते हैं कि मनुष्य को परमेश्वर ने जो प्रकाश दिया उसको उन्होंने नहीं ग्रहण किया, इसलिए वो भटकी हुई स्थिति में है। రోమాపత్రిక 1వ అధ్యాయం 19-20 వాక్యాలు ఒకసారి చదువుతాం. रोमियो उसका पहला अध्याय का 19-20 वचन हम पढ़ेंगे। Romans 1:19 and 20 ఎవరు తెలుగులో చదువుతారా? रोमियो उसका पहला अध्याय 19 और 20 తెలుగులో చదవండి. లేరా చదవలేరు? ఎవరు లేరా? 19 20 ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. 20 చదివారా? 20 చదవలేదు బ్రదర్. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. 28 కూడా చదవండి. 28 भी पढ़े. 28 బ్రదర్. 28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించరు. కనుక ఇక్కడ ఈ వాక్యాలు మనకు అర్థం ఉంది. దేవుని గురించిన ఒక ప్రకాశనము ఏ అడవిలో ఉన్న వారికైనా కన్ను తెరిచి చూడగానే వారికి చుట్టూ కనబడుతుంది. और परमेश्वर के जो प्रकाश चाहे कहीं भी जंगली स्थान में भी जो लोग रहे हो, उनके चारों तरफ देखने से उन्हें समझ में आता है. అడవి జాతుల్లో వారు కూడా దేవుడు ఉన్నారని గుర్తిస్తున్నారు. और जो जंगली स्थानों में रहते हैं वो जातियां भी जानते हैं कि परमेश्वर है. దేవుడు మహిమ గలవాడని, దేవుడు సృష్టికర్త అని, దేవునికి సృష్టి అంతటిపై అధికారం ఉందని ఈ విషయము ప్రతి మానవుడు కూడా గుర్తించగలుగుతున్నారు. है सृष्टिकर्ता है और सारे सृष्टि पर अधिकार है, इस बात को सारे मनुष्य जाति मानते हैं. కానీ దేవునిగా ఎరిగేవు దేవునికి ఇవ్వాల్సిన ఘనత వారు ఇవ్వటం లేదు. लेकिन परमेश्वर को परमेश्वर के रूप में जानने के बावजूद उसके जो महिमा देना है वैसे महिमा नहीं दी. 19వ కీర్తన 1-2 వాక్యాలు కూడా ఆ విషయాలు మనం చూస్తున్నాం. भजन संहिता 19 का 1 और 2 वचन में इन बातों को हम पढ़ते हैं. ఆకాశము దేవుని మహిమను చూపిస్తుందని, ఆకాశ విశాలములు ఆయన హస్త కార్యములను ప్రత్యక్షపరుస్తున్నాయని. आकाश मंडल उसकी हस्तकला का और उसकी महिमा का प्रकट करता है बल्कि हम पढ़ते हैं. చదువుతారా? 19వ కీర్తన 1-2 వాక్యాలు. भजन संहिता 19 का 1 और 2 भी पढ़ेंगे. Psalms 19 verses 1 and 2. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కనుక
ప్రతి మనిషి కూడా దేవుడంటే నాకు తెలియదు అని చెప్పాలి అని అంటగా దేవుని ప్రత్యక్షత వారి ఎదుట ఉన్నది. इसलिए परमेश्वर ने अपने आप को इस तरह से प्रकट किया है कि कोई भी मनुष्य ये ना कह सके कि मैं परमेश्वर को नहीं जानता. సువార్త వినకపోయినా దేవుని గురించిన ప్రత్యక్షత వారి ఎదుట ఉన్నది. और परमेश्वर के सुसमाचार को ना सुने हो फिर भी परमेश्वर की जो प्रत्यक्षता है उनके सामने है. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో ఒక మాట చూడండి. యాక్ట్స్ చాప్టర్ 14:17 14వ అధ్యాయం 17వ వాక్యం. प्रेरितों काम 14 का 17 भी हम पढ़ेंगे. प्रेरितों काम 14 का 17. Chapter 14:17. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పిరి. ఇక్కడ పౌలు ఆ ఏథెన్స్ లో ప్రసంగం చేస్తుండగా అంటున్నారు, దేవుడు తన్ను గురించిన పరిచయం నీకు ఇవ్వకుండా ఉండలేదు అంటున్నారు. और यहाँ पर पौलुस अपने प्रचार में कहता है कि तुम परमेश्वर ने अपने परिचय को दिए बिना तुम्हें नहीं छोड़ा है. వారు తెలియని దేవునికి అని అక్కడ గుడి కట్టుకొని అక్కడ కూడా పూజ చేస్తున్నారు. अनजाने परमेश्वर के लेवल के एक मंदिर बनाकर वहाँ परमेश्वर के उपासना करते हैं. కానీ దేవుని గురించి తెలియకుండా దేవుడు చేయలేదు అంటున్నారు. लेकिन परमेश्वर ने अपने आप को बिना प्रकट किए हुए नहीं किया है बोल के हम देखते हैं. దేవుడు ప్రతి మనుషునికి తన్ను గురించిన ఆ ప్రత్యక్షత ఇచ్చారు, తను తెలుసుకునే అవకాశాలు ఇచ్చారు. और परमेश्वर हर एक मनुष्य को भी अपने आप को प्रकट करके जानने का मौका दिया है. మనకు ఊపిరి ఇచ్చే దేవుడు ఆయనని, हमें वही श्वास देता है, మనకు ఋతువులు ఇచ్చే దేవుడు ఆయనని, वही हमें ऋतुएं देता है, మనకు ఆహారం పండించే దేవుడు ఆయనని, और वही हमारे आहार भी उजाता है. ఇవన్నీ కూడా సృష్టిలో దేవుడు ప్రత్యక్షపరిచి ఉన్నారు. और ये सब भी परमेश्वर ने सृष्टि में प्रकट किया है. కనుక దేవుని గురించిన ప్రత్యక్షత కలిగి ఉండి దేవునికి గౌరవం ఇవ్వకపోవటమే మానవుని యొక్క లాస్ట్ కండిషన్, వారు తప్పిపోయిన స్థితి. और परमेश्वर को जानकर भी परमेश्वर को जो महिमा देना है वो नहीं देने वाली स्थिति ही मनुष्य की भटकी हुई स्थिति है. బికాస్ దే హావ్ రిజెక్టెడ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు తన గురించి ఇచ్చిన ప్రత్యక్షతను వారు రిజెక్ట్ చేశారు కనుక దే ఆర్ లాస్ట్. परमेश्वर ने जो दर्शन अपने दिया उसको उन्होंने खो दिया या उसको तिरस्कार कर दिया, इसलिए वो कोई भी स्थिति में है. కనుక మరలా వారిని తన వద్దకు రప్పించుటకు ఆయన తానే వెదకి రక్షించుటకు వచ్చారు. इसलिए फिर से उनको अपने पास वापस लाने के लिए वो खुद ही उन्हें ढूंढ कर बचाने के लिए आया. తర్వాత రోమపత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వాక్యాలు చూడండి. रोमियो उसका दूसरा अध्याय 14, 15 और 16 वचन देखिए. रोमन चैप्टर 2:14. रोमियो उसका दूसरा अध्याय 14, 15 और 16 वचन. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఇక్కడ వారి దగ్గర బైబిల్ లేకపోయినా, यहाँ हम देखते हैं उनके पास वचन नहीं होने से भी या बाइबल नहीं होने से, రాయబడిన ధర్మశాస్త్రం వారికి దొరకకపోయినా, या फिर लिखा हुआ व्यवस्था उनको ना होने के भी వారు మనస్సాక్షి మీద దేవుని యొక్క ధర్మశాస్త్రం రాయబడి ఉందని పౌలు చెప్తున్నారు. हम देखते हैं कि उनकी विवेक में परमेश्वर की व्यवस्था लिखी हुई है. దేవునికి లోబడాలని, దేవునికి విధేయత చూపించాలని, దేవునికి భయపడాలని, దేవునికి కనపరచాలని వారి హృదయంలో వారి మనసాక్షి మీద రాయబడి ఉన్నట్టు ప్రతి మనుషుని విషయంలో మనం గుర్తించగలం. एक मनुष्य के विषय में उसके विवेक में परमेश्वर को जानना है, परमेश्वर का भय मानना है, परमेश्वर का आदर करना है बोलकर लिखा हुआ है. కనుక వారి మనసాక్షిలో దేవుని ఆజ్ఞ లేక దేవుని భయపడాలని ఉన్న ఒక ప్రాంప్టింగ్, దేవుని ఆత్మ ఒక ప్రాంప్టింగ్ ప్రతి మనిషిలో తన ఆత్మ ఉంచారు కనుక రక్షణ పొందని వారిలో కూడా దేవుని ఆత్మ ఉంది. కానీ దేవుని మాటకు వారు విధేయత చూపించకపోవటమే వారు తప్పిపోయే మరి ఒక కారణం. और परमेश्वर ने हर एक के मन में अपने हृदय में विवेक में परमेश्वर है बोलकर प्रकट किया है, लेकिन वो परमेश्वर की बात को नहीं सुनते हुए, परमेश्वर के आदर नहीं करते हुए स्थिति में जब हैं तो वो एक भटकी हुई स्थिति में है बोलकर हम देखते हैं.
ఒకటి వారు దేవుని సృష్టిలో తెలుసుకొని కూడా ఆ దేవుని ఘనపరచలేదు అని. एक तो सृष्टि में भी परमेश्वर को जानने के बावजूद भी उन्होंने परमेश्वर की महिमा नहीं की। రెండోది వారి మనసాక్షిలో దేవుని ధర్మశాస్త్రం రాయబడి ఉన్నట్టు గుర్తింపు ఉన్నా దానికి లోబడటం లేదని. और दूसरा उनके विवेक में भी परमेश्वर की व्यवस्था लिखी जाने की स्थिति में होने से भी वो परमेश्वर के अधीन नहीं हुए। మూడో విషయం 2 కొరింథీ 4 వాక్యం చదువుతామా? दूसरा कुरिन्थियों उसका 4 अध्याय का 4 वचन हम तीसरी बात पढ़ेंगे। दूसरा कुरिन्थियों 4:4। దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. ఇక్కడ మానవులు తప్పిపోయి ఉండటకు మరొక కారణం. यहाँ पर मनुष्य के भटके जाने का और एक कारण हम देखते हैं। వారు అపవాది చేత మోసపరచబడి ఉన్నాడు. हम देखते हैं कि वो शैतान के द्वारा एक धोखे की स्थिति में है। వారు మనోనేత్రములకు గుడ్డితనం కలిగ చేసి ఉన్నారు అంటున్నారు. और शैतान ने उनकी मन की आंखों को अंधा किया हुआ है। యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని చూడండి. यूहन्ना सुसमाचार 8वां अध्याय आप देखिए 42వ వాక్యం నుండి అక్కడ యూదులతో ప్రభు మాట్లాడుతూ చెప్తున్న మాటలు. यूहन्ना सुसमाचार 8वां अध्याय के 42वें वचन से हम देखते हैं प्रभु यीशु मसीह यहूदियों से बातें करते हुए कहते हैं 42, 43, 44, 42, 43, 44 వాక్యాలు. यूहन्ना सुसमाचार 8वां अध्याय 42, 43 और 44वां वचन पढ़ेंगे। యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపక ఉన్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే గదా. మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. కనుక అక్కడ వారు యూదా మతములో ఉన్నారు కానీ వారు ఎందుకు యేసుప్రభుని నమ్ముకోలేకపోతున్నారు? यहाँ पर ये लोग यहूदी धर्म में ही है, लेकिन क्यों प्रभु यीशु मसीह पर विश्वास नहीं कर पा रहे हैं? మీరు అపవాది సంతానం అంటున్నారు. वह तुम शैतान की संतान हो। కనుక అపవాది యొక్క ఆ దాసత్వంలో స్లేవరీలో మానవులు ఉన్నందున వారు ప్రభు యొద్దకు రాలేకపోతున్నారు. मनुष्य जो शैतान की उस गुलामी में दासत्व में है, इसलिए वो परमेश्वर के पास नहीं आ पा रहे हैं। చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా అపవాదిని వారి ప్రభు చెప్తున్న మాట చాప్టర్ 12 verse 31, 12వ అధ్యాయం 31వ వాక్యం. यूहन्ना सुसमाचार 12 का 31 भी आप देखिए, जहाँ प्रभु शैतान के बारे में बात कहते हैं। 12 का 31 यूहन्ना सुसमाचार। ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అపవాదిని గురించి ఏమంటున్నారు? లోక అధికారి అండ్ ఈజ్ ద రూలర్ ఆఫ్ ద ప్రెసెంట్ వరల్డ్. शैतान के बारे में प्रभु कहते हैं कि संसार का अधिपति या संसार का अधिकारी, जो वर्तमान संसार है उसका अधिकारी। కనుక లోకం మీద అపవాది తన యొక్క ఆ ప్రభావం ఉంచుకున్నారు కనుక, మానవులు తన యొక్క ఆ దాసత్వంలో ఉన్నారు కనుక, సంఖ్యలో ఉన్నారు కనుక వారు నష్టపోయిన స్థితిలో ఉన్నారు. और हम देखते हैं कि शैतान ने मनुष्य के ऊपर अपना प्रभाव डाला हुआ है, अपने वश में किया हुआ है, इसलिए मनुष्य एक खोई हुई नाश होने वाली स्थिति में है। కొలొస్సీ 1వ అధ్యాయం 13వ వాక్యంలో రక్షణ పొందిన వారిని గురించి అక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నారు, అంధకార సంబంధం అధికారంలో నుండి మనల్ని విడుదల చేశారని. कोलोसियंस का 2रा अध्याय में जो लोग उद्धार पाए उनके विषय में कहते हैं कि परमेश्वर ने हमें अंधकार के संबंधी जो अधिकारी है उससे हमें छुड़ाया है। కొలొస్సియన్స్ 1:13, 1వ అధ్యాయం 13వ వాక్యం. पहला कोलोसियंस का पहला अध्याय का 13वां वचन में हम बात को पढ़ते हैं। మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, ఆ అపవాది కార్యములు లయపరచుటకి మనుష్య కుమారుడు వచ్చారని. पहला यूहन्ना उसका 3रा अध्याय में भी प्रभु ने कहा है कि शैतान के कार्यों को खत्म करने के लिए ही मनुष्य का पुत्र आया है। అపవాదిని ఓడించి ఆ దాసత్వం నుండి ఆ స్లేవరీ నుంచి మానవుల్ని విడుదల చేయుటకు ఆ విమోచకుడు వచ్చాడు. और शैतान को हराकर मनुष्य को उस दासत्व से छुटकारा देने के लिए ही परमेश्वर का पुत्र मनुष्य बनकर आया। మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో కూడా సర్వలోకము దుష్టుని యొక్క అధీనంలో ఉందని చదువుతున్నాం. पहला यूहन्ना 5:19 में भी हम पढ़ते हैं कि सारा संसार उस दुष्ट के वश में है। కనుక మానవులు దుష్టుని యొక్క బంధకంలో దాసత్వంలో ఉన్నారు, బాండేజ్ లో ఉన్నారు కనుక వారు దేవుని దృష్టిలో నష్టమైపోయిన వారుగా ఉన్నారు. इसलिए मनुष्य परमेश्वर की शैतान के वश में है
और उसकी गुलामी में है, इसीलिए वो एक नाश होने वाली या खोई हुई स्थिति में है। నాలుగోదిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యంలో चौथा हम देखते हैं इफिसियुस का 2 अध्याय का 2 वचन। 1-2 వాక్యాలు కలిసి ఉండేమో, 1 और 2 वचन शायद मिला के होंगे, आप देख लीजिए। మనం ఇతరులు వలె చదవండి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవేధ్యులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిని. కనుక అపవాదికి వారసులై ఉన్నారని మాత్రం కాదు, ఆ అపవాది ప్రేరేపణలు ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం ప్రవర్తించే వారిగా ఉన్నారు. शैतान के दासत्व में थे उतना ही नहीं, लेकिन शैतान की उस गुलामी में संसार के इस रीति रिवाज के अनुसार हम चलते थे। గోయింగ్ ఆఫ్టర్ ద కోర్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోక మర్యాద చొప్పున నడుస్తున్నారు. संसार के जो रीति रिवाज है उसके अनुसार हम चलते थे। యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం కూడా చూడండి. याकूब उसका 4 का 4 भी आप देखिए। యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. याकूब उसका 4 का 4। వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకమును స్నేహించేవారు దేవునికి శత్రువు అయి ఉన్నారంటున్నాడు. हम देखते हैं जो संसार से प्रेम करते हैं वो परमेश्वर के बैरी हैं। 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వాక్యాలు కూడా అంటున్నారు, ఈ లోక స్నేహము దేవుని వలన కలిగినది కాదని. पहला यूहन्ना पत्रिका उसका 2 अध्याय 15-16 में भी संसार से जो प्रेम रखता है वो परमेश्वर की ओर से नहीं है। కనుక అపవాది యొక్క దాసుతులు ఉండవని మాత్రం కాదు, ఈ లోక మర్యాద చొప్పున నడుచుకుంటున్నారు కనుక వారు దేవుని మార్గం నుండి తప్పిపోయిన వారుగా ఉన్నారు. तो शैतान की गुलामी में उतना ही नहीं, लेकिन संसार के रीति रिवाज पर चलते हैं, इसलिए वो भी भटके हुए हैं। తర్వాత యెరెమియా గ్రంథము, యెరెమియా ప్రవచనము 17వ అధ్యాయం 9వ వాక్యం ఇంతవరకు మనం గుర్తు చేస్తాం. మనలో ఆ ఘోరమైన పాప రోగం ఉన్నది. यिर्मयाह 17 का 9 भी हमने देखा, हृदय में असाध्य रोग लगा हुआ है। ఆదికాండం 8వ అధ్యాయం 21వ వాక్యం చూస్తాము. उसका 8 का 21 भी हम पढ़ेंगे, जेनेसिस चैप्टर 8 वर्स 21। మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేవో. 8:21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అంటున్నారు. देखते हैं कि मनुष्य के जो विचार हैं उसके हृदय उसके बचपन से ही बुरे हैं. కనుక నరులలో ఈ పాప స్వభావం, ద నేచర్ ఆఫ్ సిన్ వారిలో ఏలుతుంది కనుక వారు దేవునికి దూరమైన స్థితిలో ఉన్నారు. मनुष्यों में इस पाप का स्वभाव उस पर अधिकार करता है, इसलिए वो परमेश्वर से दूर होने वाली स्थिति में है। అదికాండం 2వ అధ్యాయంలో ప్రభు ఆదాము హవ్వలతో చెప్పిన మాట గుర్తిస్తున్నాం, మీరు ఈ పండు తినే దినంలో మీరు చేస్తారన్నారు. उत्पत्ति किताब उसका 2 अध्याय में परमेश्वर जो आदम हवा से कहा था कि जिस दिन तुम इस फल को खाओगे तुम निश्चय मरोगे। కనుక అవిధేయత చూపిన దినము వారు ఆత్మీయంగా చచ్చారు. इसलिए जिस दिन उस आज्ञा को उन्होंने उल्लंघन किया वो आत्मिक रीति से मर गए। అదే రోమాపత్రికలో ఒక్క మనుషుని ద్వారా పాపము ఆ లోకములో ప్రవేశించి అందరూ పాపులయ్యారని. वही हम रोमियो में पढ़ते हैं कि एक मनुष्य के द्वारा पाप इस संसार में आया और उसके द्वारा सभी लोग पाप हुए और पाप के द्वारा मृत्यु आई। యోబు గ్రంథంలో చూడండి, యోబు చెప్తున్న ఒక మాట. अय्यूब की किताब में देखिए अय्यूब ने जो बात कही, 14వ అధ్యాయం 4వ వాక్యంలో యోబు ఏమంటున్నారు. अय्यूब उसका 14 का 4 में आप देखिए अय्यूब क्या कहता है. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలా ఎవడును పుట్టనేరడు. పాప సహితుడు నుండి పాపరహితుడు పుట్టనేరడు అంటున్నారు. जो व्यक्ति पापी है उससे बिना पाप वाला व्यक्ति जन्म नहीं सकता बोल के लिखा है. అంటే ఈ లోకంలో పాపరహితుడుగా ఒక్కడు కూడా పుట్టలేరు. इसलिए संसार में ऐसा कोई नहीं है जो पाप रहित हो. పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడు తప్ప ఈ లోకంలో పుట్టిన వారందరూ పాపములో నుండి పుట్టారు కనుక వారు పాపముతోనే పుట్టారు. स्वर्ग से जो परमेश्वर का पुत्र आया उसे छोड़कर इस संसार में जितने लोग इस संसार में जन्मे हैं वो सब भी पाप के स्वभाव के साथ पाप में ही जन्मे हैं. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఏముందో చూడండి. सबोपदेशक 7 में क्या लिखा है देखिए, इक्लेसियास 7:20 7 का 20.
ప్రసాద్ ఎంత బ్రదరు? 7:20. 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు ఈ మాట. सोलोमन जो ज्ञानी है वो इस बात को कहता है. పాపం చేయకుండా నీతిని చేయవాడు ఈ భూమి మీద ఒక్కడూ లేదంటున్నాడు. निस्संदेह पृथ्वी पर ऐसा कोई धर्मी मनुष्य नहीं जो भलाई ही करे और जिससे पाप ना हुआ हो. మార్క్స్ వార్త 7:20-21 వాక్యంలో ప్రభు చెప్పిన మాటలు కూడా మనందరికీ తెలుసు. हम जानते हैं मरकुस सुसमाचार 7 उसका 20 और 21 में प्रभु ने जो बात कही है, మనుషుని లోపల నుండి బయలుదేరేది మనుషుని అపవిత్రపరుస్తున్నదని. जो मनुष्य के भीतर से बाहर निकलती है वही है जो मनुष्य को अपवित्र करती है. లోపల నుంచి అనగా మనుషుల హృదయంలో నుండి ప్రతి విధమైన చెడుతనం బయలుదేరుతున్న ప్రభు చెప్తున్నారు అక్కడ. और मनुष्य के भीतर से ही, मनुष्य के अंदर से ही हर प्रकार की बुराई निकलती है, बोलकर प्रभु ने कहा. చదువుతారా 7:20-21? मरकुस सुसमाचार 7वां अध्याय. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. నెక్స్ట్ కూడా ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఈ చెడ్డవన్నీ ఎక్కడ ఉందంటున్నారు? లోపలే ఉందంటున్నారు. और ये सब बुराई भी कहाँ है? भीतर ही है, मनुष्य के अंदर. ఇవన్నీ ప్రతి మనుషుల్లో ఉన్నవే. और ये सब भी हर एक मनुष्य में है. పైకి నేను ఎంత మంచివాడుగా చూపించడానికి ప్రయత్నం చేసినా అందరేంద్రాన్ని చూసిన దేవుడు అంటున్నారు మనుషుల లోపల ఉన్నది ఇవే. और महान मैं बाहर से कितना भी अच्छा दिखाने से भी परमेश्वर जो मेरे भीतर स्थिति को देखता है वो जानता है कि मेरे अंदर कुछ भी अच्छाई नहीं है. అందుకే కీర్తనకారు నా అంతరంగమును శుద్ధి కలిగి చేయమని ప్రార్థన చేశారు. भजनकार ने प्रार्थना की कि प्रभु है मेरे अंदर में शुद्धता को उत्पन्न कर. పౌలు కూడా అయ్యో నేను ఎంతో దౌర్భాగ్యుడనని అన్నారు. पौलुस ने भी कहा कि मैं कितना अभागा मनुष्य हूँ. నేను ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతుడిగా ఉండటం ప్రయత్నం చేస్తే ఎంత నీతిమంతుడిగా ఉండాలనుకోవడం అంత చేయకూడనే చెడుదే చేస్తున్నారన్నారు. व्यवस्था का पालन करते हुए कितना धर्मी होना चाहने से भी जो नहीं करना चाहता हूँ वही मैं करता हूँ. అంటే మనుషుల లోపల చెడుతనం అంత ఉంది. इसलिए हम देखते हैं मनुष्य के भीतर में बहुत बुराई है. అందువల్ల మనుషుడు ఒక విమోచకుని అవసరతలో ఉన్నారు. मनुष्य को एक उद्धारकर्ता की आवश्यकता है. తర్వాత ఇలాంటి తప్పిపోయిన మనుషుడు దేవుని ఉగ్రతకు పాత్రగా ఉన్నారు. और दूसरा हम देखते हैं ऐसे भटके हुए मनुष्य परमेश्वर के प्रकोप के पात्र हैं. 2:3 వాక్యంలో మనకు తెలుసు మన స్వభావంతో దేవోగ్రతకు పాత్రులం. इफिसियंस का 2 अध्याय 3 वचन में हम पढ़ते हैं हम अपने स्वभाव से ही परमेश्वर के प्रकोप के पात्र थे. యోహాను సువార్త 3:36 వాక్యంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, విశ్వాసం ఉంచని వాడు దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నదని చదువుతున్నాం. हम यूहन्ना 3:36 में हम पढ़ते हैं जो पुत्र पर विश्वास करता है वो जो है अनंत जीवन उसका है, लेकिन जो पुत्र पर विश्वास नहीं करता है उसके ऊपर दंड की आज्ञा बनी रहती है. యూదా పత్రికలో 16-17 వాక్యాలు చూస్తాం. यहूदा की पत्री उसका 16 और 17 वचन हम पढ़ेंगे. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యుడు కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారై ఉన్నారు. వారి నోరు దమ్మమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుద్దురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనిడి. ఇక్కడ యూదా కూడా చెప్తున్నారు మనుషుల యొక్క స్థితి ఎంత ఘోరంగా ఉండదని. और यहाँ यहूदा भी कहता है कि मनुष्य की स्थिति कितनी भयंकर है. దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉన్నారు మానవులందరూ. हम देखते हैं मनुष्य परमेश्वर के प्रकोप के पात्र हैं. కనుక ఇవన్నీ కారణాలు బట్టి మనుషులు తప్పిపోయిన స్థితిలో ఉన్నారు. और इन सब कारणों के कारण मनुष्य एक भटकी हुई स्थिति में है. ఒకటి దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతకు వారు దూరం వేయలేదు. एक तो परमेश्वर ने जो उनको प्रगटीकरण दिया उसको उन्होंने आदर नहीं किया. రెండోది వారి మనస్సాక్షిలో రాయబడిన ఒక దేవుని యొక్క
ధర్మశాస్త్రానికి వాళ్ళు విధేయత చూపించలేదు. और दूसरा उनके विवेक में लिखा हुआ परमेश्वर की जो व्यवस्था है उसके वो अधीन में नहीं हुए. తర్వాత సర్వలోకం కూడా ఆ అపవాది చేత మోసపరచిన పరిస్థితిలో ఉన్నారు. और तीसरा हम देखते हैं सारे संसार भी शैतान के द्वारा एक धोखे वाली स्थिति में है. అపవాది ఈ లోక అధిపతిగా ఉండి మనుషులందరూ కూడా భ్రమపరిచి ఉన్నాడు. और शैतान इस संसार का अधिपति होकर सारे मनुष्य को भ्रमित किया है. తర్వాత మనము ఈ లోక మర్యాద చొప్పున నడిచే వారిగా ఉన్నాం. उसके बाद हम इस संसार के जो रीति रिवाज है उसके अनुसार हम चलने वाले हैं. ఎదురుగా పాపపు స్వభావం మనలో ఉన్నదని చూస్తాం. और पांचवा हम देखते हैं हमें पाप का स्वभाव है. బాల్యం నుండి ఆ పాపము ఆ చెడుతనం మనుషుల్లో ఉన్నది. और बचपन से ही ये पाप ये बुराई मनुष्य के अंदर है. తర్వాత దేవుని ఉగ్రత మన మీద ఉన్నది. छठवां हम देखते हैं परमेश्वर का प्रकोप हम पर है. ఈ 6 కారణాలు కూడా మానవులు తప్పిపోయిన స్థితిలో ఉన్నారని, మానవునికి ఒక రక్షకుడు అవసరమై ఉన్నదని చూపిస్తుంది. और ये 6 कारण भी हमें दिखाते हैं कि मनुष्य भटका हुआ है और मनुष्य को परमेश्वर के उद्धार की आवश्यकता है. తర్వాత మనం గుర్తించవలసిన విషయము మన అంతటా మనల్ని మనం రక్షించుకోలేము అని. उसके बाद हमें स्मरण रखना है कि हम अपने आप से अपने आप को नहीं बचा सकते. తమ స్వనీతిని బట్టి, నీతి క్రియలను బట్టి ఎవరు కూడా రక్షణ పొందలేరు. अपने खुद के धार्मिक कार्यों के कारण या अपने खुद के कामों के द्वारा कोई भी उद्धार नहीं पा सकता. మనుషులు తమ తాము రక్షించుటకు అసమర్థులుగా ఉన్నారని సత్యం గుర్తించాలి. और हमें जानना है कि मनुष्य अपने आप को बचाने में असमर्थ है. అంటే యెషయా గ్రంథంలో మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలాగా ఉందని చెప్పబడుతుంది. यशायाह की किताब में हम पढ़ते हैं कि हमारे जो धार्मिक काम है परमेश्वर के सामने मैले कपड़े के समान है. 64 అధ్యాయం 6వ వాక్యంలో కదా, यशायाह 64 का 6 में 64 वर्स 6 అందరము అపవిత్రులు వంటి వారు అనేది మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె ఉన్నదని అక్కడ మనం చదువుకున్నాం. हम देखते हैं हम सब के सब अशुद्ध हो गए और हमारे धार्मिकता के काम परमेश्वर के सामने मैले कपड़े के समान है. ఎఫెసీ 2వ అధ్యాయంలో కూడా కృప చేతనే విశ్వాస మూలముగా రక్షింపబడి ఉన్నారు, దానికి మీ క్రియలు ఆధారం కాదు అని చెప్తున్నారు. इसका दूसरा अध्याय में पढ़ते हैं कि विश्वास के द्वारा अनुग्रह से ही तुम्हारा उद्धार हुआ है और ये कामों के द्वारा नहीं है. రోమపత్రికలో అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారని చెప్తున్నారు. और रोमियो की पत्री में हम पढ़ते हैं कि सब के सब निकम्मे होकर भटक गए हैं बोलते. కనుక మానవులందరూ కూడా ఇలాగ నశించే స్థితిలో ఉన్నారు కనుక ఒక సహాయకుడు లేకుండా, ఒక విడిపించేవారు ఒకటి లేకుండా వారందట వారు పైకి రాలేరు. और मनुष्य सब इस तरह से नाशवान में स्थिति में, इसलिए कोई भी बिना सहायक के, बिना छुड़ाने वाले के वो ऊपर नहीं आ सकते. వారు చచ్చిన స్థితిలో ఉన్నారు, और वो मरी हुई स्थिति में है. వారు బలహీనులుగా ఉన్నారు, वो निर्बल स्थिति में है. వారు భక్తిహీనులుగా ఉన్నారు, वो भक्तिहीन स्थिति में है. రోమా 5 మాటలని మనం చదువుతున్నాం. रोमियो के 5वां अध्याय में सब बातों को हम पढ़ते हैं. మనము బలహీనులమని, భక్తిహీనులమని, శత్రువులమని, పాపములో చచ్చిన వారమని చూస్తున్నాం. हम देखते हैं कि हम सब निर्बल थे, हम पाप में मरे हुए थे, हम अधर्मी लोग थे. కనుక మనము తప్పిపోయిన స్థితిలో ఉన్నాము, మన అంతటా మనం రక్షించలేని స్థితిలో మనం ఉన్నాం. इसलिए हम भटकी हुई स्थिति में थे और अपने आप को हम नहीं बचा सकते, ऐसी स्थिति में हम थे. కనుక రక్షణ ఒక అవసరత ఏంటో మనం చూస్తున్నాం. इसलिए उद्धार की आवश्यकता क्या है उसको हमने देखा. మనుషులు లాస్ట్ కండిషన్, వాళ్ళ మనుషులు పాపంలో నష్టమైపోయిన స్థితిలో ఉన్నారు, వారందట వారు రక్షించలేని స్థితిలో ఉన్నారు కనుక ఒక రక్షకుడు అవసరమై ఉన్నారు. मनुष्य की खोई हुई स्थिति को हमने देखा कि वो अपने आप को खुद से बचा नहीं सकते, इसलिए उनको एक उद्धारकर्ता की आवश्यकता है. ఇప్పుడు రక్షణ అవసరత మనం చూసాం కనుక రక్షించుటకు సామర్థ్యం గలవాడు, రక్షించుటకు ఇష్టపడిన వాడు ఒకడు మనకు అవసరమై ఉంది. और अभी हमने देखा उद्धार की आवश्यकता क्या है. इसलिए अब जो उद्धार करने के लिए सामर्थ्य है, जो हमें बचाना चाहता है, उस व्यक्ति के बारे में हम देखें. విల్లింగ్ అండ్ ఏబుల్, రక్షించుటకు సామర్థ్యం కలిగి ఉండాలి, రక్షించుటకు ఇష్టపడి ఉండాలి. जो बचाने के लिए सामर्थ्य होना चाहिए और जो बचाना चाहता है ऐसा होना चाहिए. అందుకే మనకు ఒక రక్షకుడు అవసరం. इसलिए हमारे एक उद्धारकर्ता की आवश्यकता है. ఆయనలో రక్షించే సామర్థ్యం ఉండాలి, उस व्यक्ति में उद्धार करने की सामर्थ्य होना है. రెండోదిగా ఆయన రక్షించటకు ఇష్టపడిన వాడికి ఉండాలి. और दूसरा उस व्यक्ति को खुद की इच्छा होनी है कि वो हमें आए और बचाए. శత్రువులైన వారు, ఇలాగ భ్రష్టులైన వారు, ఇలాగ నశించిన వారు, ఇలాగ త్రోవ తప్పిన వారు, ఇలాగ మునిగిపోతున్న వారిని రక్షించటకు ఆయనకి ఇష్టం ఉండాలి, రక్షించడం ఆయన దగ్గర శక్తి ఉండాలి. वो लोग इस तरह से शत्रु हैं, जो इस तरह से बैरी हैं, जो इस तरह से अधर्मी हैं, जो इस तरह से डूब रहे हैं,
उनको बचाने की शक्ति सामर्थ्य उनमें होनी चाहिए और उसकी इच्छा भी होनी चाहिए कि वो उनको जाकर बचाए। ఇంకా యేసు ప్రభువు చెప్పారు, నేను పరిచర్య పొందుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకుల విమోచనకు ప్రయోజనంగా నా ప్రాణం అర్పించుటకు వచ్చారని. प्रभु यीशु मसीह ने खुद कहा, मैं सेवा टहल लेने के लिए नहीं लेकिन सेवा टहल करने के लिए और बहुतों के प्राणों की छुड़ौती के लिए अपने आप को देने के लिए आया हूँ। మార్కు సువార్త 8:36 చెప్పారు. मरकुस सुसमाचार 8:36 में उस बात को कहा। ఆయన ఇష్టపడి వచ్చారు, ఆయన దగ్గర సామర్థ్యం కలిగి వచ్చారు. और वो अपनी इच्छा से आए और अपनी सामर्थ्य के साथ आए। లూకా 19:10 చెప్పారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చారని. सुसमाचार 19:10 में भी प्रभु ने कहा है कि मनुष्य का पुत्र खोए हुए को ढूंढकर बचाने के लिए आया है। ఇబ్రీ పత్రిక 7:25 హీఈస్ ఏబుల్ టు సేవ్ దెమ్ టు ది అటర్ మోస్ట్. ఆయన బుద్ధిగంధ వరకు రక్షించుటకు సామర్థ్యం గలవాడుగా ఉన్నారని ఇబ్రీ 7:25 చూస్తున్నాం. और इब्रानियों 7:25 में पढ़ते हैं कि जो उसके पास आते हैं उनको अंत तक वो बचाने के लिए सामर्थ्य है। ఆయన బలహీనుడు కాదని, ఆయన మన వలె శోధింపబడి పాపం తప్ప అన్ని విషయాలు శోధింపబడి మనం రక్షించడానికి సామర్థ్యం గలవాడని 2:18 కూడా ఇబ్రీ పత్రికలో చూస్తున్నాం. इब्रानियों 2:19 में पढ़ते हैं कि वो निर्बल नहीं है लेकिन हमारी तरह हर बातों में परखा गया लेकिन वो पाप रहित निकला और हमें बचाने के लिए वो काफी है। ఎఫెసీ పత్రిక 3:20 కూడా ఆయన మనని రక్షించడానికి సామర్థ్యం గలవాడని మనం చెబుతున్నాం. इफिसियों 3:20 में भी हम पढ़ते हैं वो ऐसा सामर्थ्य है कि वो हमें बचा सकता है। తిమోతికి రాసిన 2 పత్రిక 1:12 ఈజ్ ఏబుల్ టు సేవ్ పౌలు తన సాక్ష్యం చెప్తూ అక్కడ చెప్పారు. तिमोथियुस के दूसरा तिमोथी में हम देखते हैं पौलुस अपनी गवाही के साथ कहता है कि वो बचाने के लिए सामर्थ्य है। యూదా పత్రిక 24 కూడా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకుంటూ ఆయన శక్తివంతుడు అని చదువుతున్నాం. यहूदा उसका 24 में भी हम पढ़ते हैं, यहूदा की पत्र 24 वचन में कि जो तुम्हें ठोकर खाने से बचा सकता है। ఎన్నో వాక్యాలు మనం చూడగలం. और సామర్థ్యం గలవాడు, ఇష్టపడినవాడు, जो बचाने के लिए उस चाहता है ఆయన దగ్గర ఆ శక్తి ఉంది. और उसके पास ऐसी शक्ति है। కనుక యేసు ప్రభు మాత్రమే శత్రువులను ప్రేమించి చెడిపోయిన వారిని బాగు చేయుటకు, దుష్టులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన ఏకైక రక్షకుడు. इसलिए प्रभु यीशु मसीह एकमात्र उद्धार करता है जो मनुष्य को बचाने के लिए संसार में आया है। పాపులను ప్రేమించిన వారు మరొకరు లేరు. और पापियों से प्रेम करने वाला और कोई नहीं है। శత్రువుల కొరకు ప్రాణం పెట్టుకు ఇష్టపడిన వాడు మరొకరు లేరు. और शत्रुओं को प्राण देने वाला और कोई नहीं है। ఆయన తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సంపూర్ణంగా రక్షించడానికి సామర్థ్యం కలిగిన మరొకరు లేరు. और जो लोग उसके पास आते हैं उन सबको बचाने के लिए वो पूरी तरह से सामर्थ्य है। ఎవరిదో మైక్ ఓన్ గా ఉంటే డిస్టర్బ్ అవుతుంది. हाँ ये संकल्प डोर क्लोज कर रहा हूँ मैं। तुम्हारा है क्या? ओके नो ఓకే సరే, మనం ముగించుకుంటాంలే. మనం ఇక్కడ అన్ని విషయాలు చూసాం. రక్షణ ఒక అవసరాలు ఏంటో, రక్షించడానికి మన ఎంత అసమర్థులమో, మూడవదిగా రక్షించడానికి సామర్థ్యం గలవాడు, రక్షణ ఇష్టపడిన ఈ విషయాలు మనం చూసాం. तो आज के शाम हम क्लोज करने से पहले एक बार फिर से याद करें कि हमने क्या देखा। हमने देखा उद्धार की आवश्यकता क्या क्यों है, कौन उद्धार देने के लिए सामर्थ्य और पराक्रमी है, मनुष्य की स्थिति क्या है उसको भी हमने देखा। మానవులందరికీ రక్షణ అవసరమై ఉంది. और हर एक के लिए उद्धार की आवश्यकता है वो हम देखते हैं। మానవులు ఎవరు తమ తాము రక్షించే సామర్థ్యం గలవారు లేక తమ సహోదరుని రక్షించే సామర్థ్యం గల ఎవరు ఈ భూమి మీద లేరు. और मनुष्य में ऐसा कोई भी नहीं है जो अपने आप को बचा सके या अपने भाइयों को बचा सके। కానీ రక్షించుటకు సామర్థ్యం గలవాడు, రక్షకుడు ఇష్టపడిన వాడు అప్పుడు వచ్చారు. ఆయన బట్టి మన రక్షణ పొందగలుగుతున్నాం. और हमें बचाने के लिए जो सामर्थ्य है, जो हमें बचाना चाहता है वो आया, उनके द्वारा हमें उद्धार है। ఈ చెడిపోయిన లోకాన్ని ప్రేమించిన దేవుడు, ఈ చెడిపోయిన మానవులను రక్షించుటకు ఇష్టపడిన దేవుడు, ఆయన సామర్థ్యం గలవాడుగా వచ్చారు, పాపులను రక్షించుటకు వచ్చారు. जो परमेश्वर बुरे संसार से मनुष्य से प्रेम करके उसे बचाने के लिए जो सामर्थ्य है वो प्रेम करते हुए मनुष्य को बचाने के लिए संसार में आया। పాపములను క్షమించుటకు అధికారం ఉందని, పాపములను క్షమించుటకు ఆయనకు శక్తి ఉందని ఆయన రుజువుపరిచాడు. मनुष्य को पाप को बचाने के लिए उनके पास अधिकार है, मनुष्य के पाप को निकाल देने के लिए अधिकार है वो उसने दिखाया। ఈ గొప్ప రక్షణను బట్టి, ఆయన సిద్ధపరిచిన గొప్ప రక్షణను బట్టి మన దేవునికి స్తుతులు చెల్లిస్తాము. ఈ సత్యాలు మనం తెలుసుకొని సువార్తను ఇతరులకు ప్రకటించడం కూడా ఈ విషయాలు మనం మనసులో ఉంచుకున్నాం.
मनुष्य को बचाने के लिए वो सामर्थ्य है और उसने इस तरह से मनुष्य के उद्धार के कार्य को पूरा किया है। सच्चाइयों को जानकर इसमें हम स्थिर हों और दूसरों को भी हम ये सुसमाचार पहुंचाने वाले बने। దేవుడి ఈ ధ్యానాలు మన కొరకు దీవించును గాక. ఇక ముందున్న విషయాలు మనం వచ్చే తర్వాత వివరం చూస్తాం. और विश्व इस ध्यान को हमारे आशीषित करें। आगे की बातों को भी हम बाद में देखेंगे.